ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యన ఎక్కువగా ఏంటంటే యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ జిల్లాకి ఇన్ని కట్అవుట్స్, ఈ జిల్లాకి ఇన్ని కట్అప్ మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని బాగా హల్చల్ అవుతుంది. కానీ ఒకటే ఫ్రెండ్స్, మేము అందరం గుర్తుంచుకోవాల్సింది, నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంది. కావున ప్రతి ఒక్కరూ నార్మలైజేషన్ ప్రాసెస్ వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు యూట్యూబ్లో ఎంతమంది ఎన్ని చెప్పినా సరే అవన్నీ అపోహలు మాత్రమే. కేవలం రెండు జిల్లాలకు మాత్రం మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి ఏంటంటే కర్నూలు జిల్లా ఒకటి, చిత్తూరు జిల్లా ఒకటి. ఎందుకంటే దీంట్లో దాదాపుగా 1000+ పోస్టులు ఉన్నాయి కాబట్టి. మిగతా జిల్లాలు చూసుకుంటే కొన్ని జిల్లాల్లో 150 పోస్టులు ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో 400 పోస్టులు ఉన్నాయి. కావున మనం ఆ ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఫ్రెండ్స్. కావున మీరేమి ఆందోళన చెందకుండా ఈ యూట్యూబ్లో చెప్పే మాటలు మీరు దయచేసి నమ్మి మీరు భయాందోళనకు గురి కావద్దు. ఒకటే మనసులో పెట్టుకోవాలండి, మీ ప్రయత్నం మీరు చేశారు, రాత్రి పగలు కష్టపడ్డారు. ఫైనల్ రిజల్ట్ అనేది ఆ దేవుడి మీద భారం వేసాము. అంతేకాని మా మార్కులు తక్కువ వచ్చినాయి, మా జీవితం ఇంతే అని మాత్రం ఎవరూ బాధపడవద్దు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు, గత 3-4 నెలల నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అలాగే పిల్లలను కూడా ఇంటి దగ్గర వదిలేసి రాత్రి పగలు కష్టపడిన గృహిణులు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఎంతమంది రాసినా అక్కడ పోస్టులు అనేవి 16,000 పోస్టులు కాబట్టి కొంతమందికి గుడ్ న్యూస్ అవ్వచ్చు, కొంతమందికి బ్యాడ్ న్యూస్ అవ్వచ్చు. కానీ దాన్ని మీరు ఒక పాజిటివ్గా తీసుకొని రేపటి భవిష్యత్తుకు ఏ విధంగా సన్నద్ధమైతే బాగుంటుందనే ఆలోచనలు ఉండాలి తప్ప వేరే ఆలోచనలకు మాత్రం వెళ్ళొద్దండి. ఎందుకంటే మనం చేసుకునే చిన్న తప్పుల వల్ల మన కుటుంబం అనేది రోడ్డును పాలవుతుంది. కావున మీరు మాత్రం ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. ఫైనల్ రిజల్ట్ వరకు మాత్రం అందరూ వెయిట్ చేయండి. ఎవరో ఎన్ని చెప్పినా సరే నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత ప్రతి జిల్లాకు కూడా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చేంజ్ అవుతాయండి. క్యాస్ట్ వైజ్గా ఒకరికి ఇంక్రీజ్ అవుతాయి, కొంతమందికి డిక్రీజ్ అవుతాయి. కావున ఎవరు కూడా ఇలాంటి పట్టింపులు పట్టించుకోకుండా అందరూ పాజిటివ్గా ఉంటారని కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ సంతోష్.